హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇండియన్ ఎకానమీ సిరీస్. సో ఈరోజు ఈ సిరీస్లో భాగంగా మనం డిస్కస్ చేయబోయే ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఫిస్కల్ పాలసీ. సో ఫిస్కల్ పాలసీ నుంచి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎలా వస్తాయి, సో ఫిస్కల్ పాలసీ అంటే ఏంటి, దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అవుతారు, ఈ పాలసీని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఫిస్కల్ పాలసీ, వాట్ ఆర్ ద టూల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఫిస్కల్ పాలసీ, వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫిస్కల్ పాలసీ, ఇవి మనం తెలుసుకుందాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్ regarding Indian economy GS 3. Right. So before starting our session, there is a small request from my side. సో ఇటువంటి క్వాలిటీ కంటెంట్ని మీకు ప్రొవైడ్ చేయడం కోసం ఫ్యాకల్టీ సైడ్ నుంచి కానీ టెక్నికల్ టీమ్ సైడ్ నుంచి కానీ చాలా ఎఫర్ట్స్ ఉంటాయి. సో మీ సైడ్ నుంచి మాకు కావాల్సిన ఒక స్మాల్ ఫేవర్ ఏంటంటే, ఒక స్మాల్ ఫేవర్ రిక్వెస్ట్ అనుకోండి. అదేంటంటే, సో మీకు కానీ మాకు ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని కూడా మెన్షన్ చేయండి. ఇంకెవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. That's it. Okay, so without any delay, let's start our session. Welcome to Sairam Sampatirao Education. This is Venkat. Now let us discuss the meaning of fiscal policy. So what is fiscal policy? So fiscal policy ante enti? So definition చెప్తాను. So short and sweet గా జాగ్రత్తగా చూడండి. So fiscal policy is nothing but it is the use of government expenditure. It is the use of government expenditure and taxation or tax policies to influence macroeconomic conditions. To influence macroeconomic conditions. So, ఎటువంటి macroeconomic conditions like inflation, like economic growth, like employment, like poverty. సో ఇటువంటి మ్యాక్రో ఎకనామిక్ కండిషన్స్ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తామన్నమాట బై యూజింగ్ ఫిస్కల్ పాలసీ. సో ఫిస్కల్ పాలసీలో మనకి కనిపించిన టూల్స్ ఏంటమ్మా? ఫస్ట్ వన్ వచ్చేసరికి గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, గవర్నమెంట్ పెట్టే ఖర్చు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి taxation or tax policies. సో గవర్నమెంట్ యొక్క ఎక్స్పెండిచరు అండ్ ట్యాక్సేషన్, ఈ రెండింటిని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే మ్యాక్రో ఎకనామిక్ కండిషన్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ అనేది చూపిస్తూ ఉంటాం. సో ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయటం, ఎకనామిక్ గ్రోత్ని ప్రమోట్ చేయటం, ఎంప్లాయ్మెంట్ని ఒక లెవెల్లో బ్యాలెన్స్ చేస్తూ ఉంటాం, అండ్ పావర్టీని కూడా మనం రెడ్యూస్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, రైట్. సో దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఫిస్కల్ పాలసీ. ఇప్పుడు మనం ఫిస్కల్ పాలసీ గురించి ఇంకొంచెం డీప్గా వెళ్ళి మనం మాట్లాడుకుందాం. అసలు ఫస్ట్ ఈ ఫిస్కల్ పాలసీ అనే వర్డ్ అనే కాన్సెప్ట్ ఎలా వచ్చిందో మనం తెలుసుకుందాం. సో దెర్ ఈజ్ ఎ సిచ్యువేషన్ కాల్డ్ గ్రేట్ డిప్రెషన్. సో ఈ గ్రేట్ డిప్రెషన్ ద్వారా మనకి యునైటెడ్ స్టేట్స్ కానీ ఇంకా కొన్ని యూరోపియన్ కంట్రీస్ కానీ వరల్డ్ వైడ్గా చాలా కంట్రీస్ సఫర్ అయ్యాయి అనమాట. సో బ్యాంక్స్ కొలాప్స్ అయిపోయాయి, బ్యాంక్స్ డిఫాల్ట్ అయిపోయింది, సో ప్రైజెస్ కూడా బాగా పెరిగిపోయాయి. ఓకేనా, ఎటువంటి గ్రోత్ లేదు, ఎంప్లాయ్మెంట్ కూడా బాగా పడిపోయింది. సో గ్రేట్ డిప్రెషన్ ద్వారా చాలా సఫర్ అయ్యారు. సో ఇటువంటి టైమ్స్లో దేర్ ఈజ్ అన్ ఎకనామిస్ట్ కాల్డ్ జేఎం జాన్ మెనార్డ్ కీన్స్. సో హీ ఈజ్ ఎ బ్రిటిష్ ఎకనామిస్ట్. సో ఇతను ఏం చేశాడంటే కొన్ని సజెషన్స్ ఇచ్చాడనమాట. సో ఇతను ఏం చెప్పాడంటే అప్పటి వరకు ప్రజలు ఏమనుకునే వాళ్ళంటే, సో ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలన్నా, ఎకనామిక్ గ్రోత్ని ప్రమోట్ చేయాలన్నా సరే డిమాండ్ అండ్ సప్లై మార్కెట్ ఫోర్సెస్ చూసుకుంటాయి, లేదా సెంట్రల్ బ్యాంక్ చూసుకోవటం, ఇలా అనుకుంటారు. కానీ గవర్నమెంట్ యొక్క ఇంటర్వెన్షన్ కూడా ఉండాలి. ఎకనామిక్ గ్రోత్కి ఇన్ఫ్లేషన్ కంట్రోల్కి కూడా గవర్నమెంట్ లింక్ ఉంటుంది. సో గవర్నమెంట్ కూడా ఇంటర్వ్యూన్ అయ్యి కొన్ని స్టెప్స్ తీసుకుంటే వీటిని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అని చెప్పి అప్పటి వరకు ఆ థాట్ ప్రాసెస్ అయితే లేదు. సో జాన్ మెనార్డ్ కీన్స్ ఏం చెప్పారంటే, ఇటువంటి రెసిషన్ టైమ్స్లో, సో రెసిషన్ అంటే ఏం లేదమ్మా, ఇట్ ఈస్ నథింగ్ బట్ మనకి 2 కాన్సిక్యూటివ్ క్వార్టర్స్, ఒకవేళ 2 కాన్సిక్యూటివ్ క్వార్టర్స్లో జీడిపి కానీ పడిపోతే దాన్ని మనం రెసిషన్ అని చెప్పి పిలుస్తాం. సో రెసిషన్ అంటే ఏంటి, ఒకవేళ ఏదైనా ఒక కంట్రీకి సంబంధించిన ఎకానమీ ఏదైతే ఉందో అది 2 కాన్సిక్యూటివ్ క్వార్టర్స్ వరకు జీడిపి కానీ పడిపోతే, ఫర్ సపోజ్ మనకి ఒక ఫినాన్షియల్ ఇయర్లో 4 క్వార్టర్స్ ఉంటాయి. సో దిస్ ఈజ్ జీడిపి, ఇక్కడ వరకు ఉందనుకోండి, ఈ లెవెల్లో ఉంది ప్రజెంట్. తర్వాత Q2కి ఇక్కడికి పడిపోయింది. ఓకేనా,
తర్వాత మళ్ళీ Q3కి ఇక్కడికి పడిపోయింది. సో ఇక్కడ ఏం జరిగింది, కంటిన్యూస్గా 2 కాన్సిక్యూటివ్ క్వార్టర్స్ జీడిపి అనేది పడిపోయింది కాబట్టి సో ఇటువంటి సిచ్యువేషన్ మనం రెసిషన్ అని చెప్పి పిలుస్తాం, రైట్. సో ఇటువంటి రెసిషన్ టైమ్స్లో గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయ్యి గవర్నమెంట్ కొన్ని స్టెప్స్ తీసుకొని లైక్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ కానీ లేదా ట్యాక్సేషన్ కానీ ఇటువంటి టూల్స్ని యూజ్ చేసి కంట్రీ యొక్క ఎకానమీని రెసిషన్ నుంచి మనం బయటపడేయచ్చు అని చెప్పి జాన్ మెనార్డ్ కీన్స్ యుఎస్ ప్రెసిడెంట్కి కొన్ని రికమెండేషన్స్ సెండ్ చేయడం జరిగిందనమాట. సో ఈ రికమెండేషన్స్ని బేస్ చేసుకొని అప్పుడు యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ ఆయన ఏం చేశాడంటే ఒక ప్రోగ్రామ్ని తీసుకొచ్చాడు. ఆ ప్రోగ్రామ్ పేరు ఏంటంటే న్యూ డీల్ ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేసి ఇలా గ్రేట్ డిప్రెషన్ నుంచి చాలా కంట్రీస్ బయటపడటం జరిగిందనమాట. సో ఈ ప్రోగ్రాంలో జనరల్గా ఏం చేశారంటే గవర్నమెంట్ సైడ్ నుంచి మ్యాసివ్ ఎక్స్పెండిచర్ అయితే చేశారు. అంటే రోడ్స్ కన్స్ట్రక్షన్ కానీ బ్రిడ్జెస్ కన్స్ట్రక్షన్ కానీ ఓకేనా, లేకపోతే ఇంకా కొత్త కొత్త గవర్నమెంట్ కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేయడం కానీ. సో ఇలా గవర్నమెంట్ కానీ ఎక్స్పెండిచర్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ప్రజల దగ్గరికి ఇన్కమ్ అనేది పెరుగుతుందన్నమాట. అంటే మనీ సప్లై అనేది మార్కెట్లో పెరుగుతుంది. ఎలా, ఫర్ సపోజ్ గవర్నమెంట్ పెద్ద నేషనల్ హైవే వేయాలని చెప్పి ఫిక్స్ అయింది. సో అలా ఫిక్స్ అయినప్పుడు ఖచ్చితంగా కొంతమంది లేబర్ని రిక్రూట్ చేసుకోవాలి కదా, కొంతమంది మెయిన్ వర్కర్స్, లేబర్స్, కాంట్రాక్టర్స్ వీళ్ళందరినీ రిక్రూట్ చేసుకోవాలి. సో ఇలా రిక్రూట్ చేసుకున్నప్పుడు ఏం జరుగుతుంది, వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. సో ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. సో ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయితే వాళ్ళకి ఫిక్స్డ్ వేజెస్, శాలరీస్ వస్తాయి. సో ఇప్పుడు వీళ్ళ యొక్క ఇన్కమ్ లెవెల్స్ పెరిగినట్టే. వన్స్ వీళ్ళ యొక్క ఇన్కమ్ లెవెల్స్ పెరిగితే ఏమవుతుంది, వీళ్ళ యొక్క కన్జంప్షను, ఎక్స్పెండిచర్ పెరుగుతుంది. సో ఆటోమేటిక్గా ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది ఇప్పుడు. ఎందుకంటే ఒకప్పుడు డిమాండ్ అనేది తక్కువగా ఉంది, ఇప్పుడు డిమాండ్ అనేది పెరిగింది. సో ఈ డిమాండ్ని బ్యాలెన్స్ చేయడం కోసం మార్కెట్లో సేల్స్ బాగున్నాయి. సో ఇప్పటి వరకు మనం తక్కువ ప్రొడ్యూస్ చేసేవాళ్ళం డిమాండ్ లేక. సో కొంతమందిని రిక్రూట్ చేసుకొని మన యొక్క ప్రొడక్షన్ పెంచుదాం. సో అలా ప్రొడక్షన్ పెరుగుతుంది. సో ఆటోమేటిక్గా అవుట్పుట్ పెరిగినట్టే. సో ఓవరాల్గా మనం ఏం చెప్పొచ్చు, జీడిపి ఆఫ్ ఎ కంట్రీ ఈజ్ ఇంక్రీస్డ్. సో జీడిపి పెరిగింది. ఇలా మనం ఎకనామిక్ గ్రోత్ని తీసుకురావచ్చు. సో గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ మోడ్లోకి దిగటం ద్వారా అందరికీ ఎంప్లాయ్మెంట్స్, జాబ్స్ రావడం ద్వారా సో గవర్నమెంట్ కూడా కొన్ని రా మెటీరియల్స్ని పర్చేస్ చేస్తూ ఉంటుంది. సో రోడ్డు వేయాలంటే రా మెటీరియల్స్ కావాలి కదా, అవునా. సో శాండ్ కావాలి, గ్రావెల్ కావాలి, ఇలా డిఫరెంట్ రా మెటీరియల్స్ కావాలి. సో వీటన్నిటిని గవర్నమెంట్ కూడా పర్చేస్ చేస్తూ ఉంటుంది. సో ఇలా కూడా చాలామందికి ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ యాక్టివిటీస్లో గవర్నమెంట్ కానీ ఖర్చు పెడుతూ ఉంటే సో ఇలా జీడిపి అనేది పెరుగుతుంటుంది. నథింగ్ బట్ ఎకనామిక్ గ్రోత్ అనేది మనం చూడొచ్చు. ఓకే, సో ఇలా జాన్ మెనార్డ్ కీన్స్ ఇచ్చిన రికమెండేషన్స్ని బేస్ చేసుకొని అప్పటి యుఎస్ ప్రెసిడెంట్ ఇలా న్యూ డీల్ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేసి సో గ్రేట్ డిప్రెషన్లో నుంచి బయటపడడం జరిగిందనమాట. ఇది మనకి 1930స్లో జరిగింది. సో ఈ పాలసీనే ఫిస్కల్ పాలసీ అని చెప్పి పిలవటం జరిగిందనమాట. అప్పటి వరకు గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ లేదు. ఇటువంటి రేషన్లో నుంచి బయటపడాలంటే గవర్నమెంట్ యొక్క రోల్ అనేది ఉండేది కాదు. సో గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అయ్యి ఇటువంటి టూల్స్ని యూజ్ చేసి మనం గ్రేట్ డిప్రెషన్లో నుంచి బయటపడవచ్చు అని చెప్పి జాన్ మెనార్డ్ కీన్స్ ఇచ్చిన రికమెండేషన్స్ని బేస్ చేసుకొని సో ఇలా బయటపడ్డారు. సో ఇలా మనకి ఫస్ట్ టైం ఫిస్కల్ పాలసీ అనే కాన్సెప్ట్ ఎమర్జ్ అవడం జరిగింది. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనం కొన్ని కండిషన్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్ కండిషన్ వచ్చేసరికి ఇన్ఫ్లేషన్ కంట్రోల్. సో ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, జనరల్ రైజ్ ఇన్ ద ప్రైజెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రైజెస్ కానీ పెరిగితే దాన్ని మనం ఇన్ఫ్లేషన్ అని చెప్పి పిలుస్తాం, అవునా, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ ప్రైజెస్ని రెడ్యూస్ చేయాలి. నథింగ్ బట్ మార్కెట్లో ఉన్న మనీ సప్లైని తగ్గించాలన్నమాట. సో డిమాండ్ని మనం కంట్రోల్ చేయాలి. సో మార్కెట్లో మనీ సప్లై పెరిగిపోయి డిమాండ్ పెరిగిపోయి సో ప్రైజెస్ అనేది పెరిగిపోయింది. సో మనం ఏం చేయాలి, మనీ సప్లైని రెడ్యూస్ చేయాలి, ఆ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క డిమాండ్ని మనం రెడ్యూస్ చేయాలి. సో ఇటువంటి టైంలో గవర్నమెంట్ దగ్గర ఉన్న 2 వెపన్స్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి ట్యాక్సేషన్, నథింగ్ బట్ ట్యాక్సెస్ అనమాట, ఓకేనా, ట్యాక్సెస్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. సెకండ్ వన్ వచ్చేసరికి గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. గుడ్. సో ఈ టైంలో మనం ఏం చేస్తామంటే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ట్యాక్సెస్ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. గవర్నమెంట్ విల్ ఇంక్రీజ్ ట్యాక్సెస్. లైక్ ఎటువంటివి, ఇన్కమ్ ట్యాక్స్, ఓకేనా. సో ఇన్కమ్ ట్యాక్స్ కానీ, కార్పొరేట్ కంపెనీస్ మీద వేసే కార్పొరేట్ ట్యాక్స్ కానీ,
ఓకేనా, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కానీ. సో ఇటువంటి ట్యాక్సెస్ని ఇంక్రీజ్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే ప్రజల యొక్క పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ని రెడ్యూస్ చేస్తున్నాం. సో ఒకప్పుడు ఒక పర్సన్ యొక్క శాలరీ పర్ మంత్ 10,000 అనుకోండి, అన్ని కటింగ్స్ పోను, సో ఇన్కమ్ ట్యాక్స్ పోను, ఇంకా రిమైనింగ్ ఎక్స్ట్రా అన్నీ పోను, 10,000 వస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇన్కమ్ ట్యాక్స్ పెంచింది. సో ఇన్కమ్ ట్యాక్స్ పెంచడం ద్వారా ఇప్పుడు ఇతని యొక్క పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ వచ్చేసరికి 8,000 మాత్రమే. సో ఇక్కడ ఏం జరిగింది, ఇతనికి వచ్చే అమౌంట్ 2,000 తగ్గిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తాడు, ఆటోమేటిక్గా ఇతను కన్జంప్షన్ని ఎక్స్పెండిచర్ని రెడ్యూస్ చేస్తాడు. ఒకప్పుడు 100x పర్చేస్ చేస్తే ఇప్పుడు జస్ట్ ఇతను ఒక 50xని పర్చేస్ చేస్తూ ఉంటాడు పర్ మంత్. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఆటోమేటిక్గా కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ తగ్గుతుంది, ఆ ఎక్స్ యొక్క డిమాండ్ తగ్గుతుంది, ఆటోమేటిక్గా దాని యొక్క ప్రైజెస్ కానీ పెరిగి ఉంటే అది ఇప్పుడు తగ్గుతుందన్నమాట. సో ట్యాక్సెస్ ముఖ్యంగా గుర్తుపెట్టుకున్న ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ నేను చెప్పింది డైరెక్ట్ ట్యాక్సెస్. ఎందుకంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో ఇంకొక ఆపోజిట్ ఫినామినన్ జరుగుతుంది, అది మనం తర్వాత మాట్లాడుకుందాం. ఓకేనా. సో గవర్నమెంట్ ఇలా డైరెక్ట్ ట్యాక్సెస్ని పెంచడం ద్వారా సో ఇండివిజువల్స్ యొక్క ఇన్కమ్ తగ్గుతుంది. లేదు కార్పొరేట్ ట్యాక్స్ పెంచిందనుకోండి, కంపెనీస్కి వచ్చే ప్రాఫిట్ ఇన్కమ్ తగ్గుతుంది. సో ఆటోమేటిక్గా కంపెనీస్కి వచ్చే ప్రాఫిట్ ఇన్కమ్ తగ్గితే ఏమవుతుంది, సో వాళ్ళ యొక్క బిజినెస్ ఎక్స్పాన్షన్ ఇప్పుడు కంట్రోల్ అవుతుందన్నమాట. ఇప్పుడు వాళ్ళకి బిజినెస్ ఎక్స్పాన్షన్ కంట్రోల్ అవుతుంది. లేదు ఇలా కాకుండా బిజినెస్ ఎక్స్పాన్షన్ కానీ జరిగితే ఏమవుతుంది, సో ఇక్కడ ఉన్న బ్రాంచ్ హైదరాబాద్లో ఓపెన్ చేస్తారు, లేదా కడపలో ఓపెన్ చేస్తారు, లేదా వైజాగ్లో ఓపెన్ చేస్తారు. సో ఇలా బ్రాంచెస్ని మనం ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే సో అక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇంకా పెరుగుతూ ఉంటాయి. సో ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తుంది, మళ్ళీ మనీ సప్లై పెరుగుతుంది, ఇన్కమ్ పెరుగుతుంది, మళ్ళీ డిమాండ్ పెరుగుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, కంపెనీస్ని ఇప్పుడే వద్దు, సో కొత్త బ్రాంచ్ పెట్టద్దు, కాసేపు ఆగు అని చెప్పి వాళ్ళకి బిజినెస్ ఎక్స్పాన్షన్ మనం రెడ్యూస్ చేస్తూ ఉండాలంటే వాళ్ళకి వచ్చే ప్రాఫిట్ ఇన్కమ్ మీద మనం ఎక్కువ ట్యాక్సెస్ వేయాలి. ఓకేనా. సో ఇలా డైరెక్ట్ ట్యాక్సెస్ వేసి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇంకొక టూల్ వచ్చేసరికి గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. సో గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో దీన్ని తగ్గిస్తుంది అనమాట. గవర్నమెంట్ యొక్క ఖర్చుని ఇది రెడ్యూస్ చేసుకుంటూ వెళ్తుంది. సో గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఎలా ఉంటుందమ్మా, సో శాలరీస్, వేజెస్, లేకపోతే స్కీమ్స్, లేకపోతే రోడ్స్, బ్రిడ్జెస్, ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. సో స్కీమ్స్ ద్వారా ఇచ్చే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ మనీ ఏవైతే ఉన్నాయో వీటిని రెడ్యూస్ చేయటం. ఒకప్పుడు 20,000 ఒక స్కీమ్ ద్వారా ఒక ఇండివిజువల్కి సెండ్ చేస్తే ఇప్పుడు జస్ట్ 10,000 మాత్రమే సెండ్ చేయటం. సో ఇప్పుడు ఏం జరిగింది, 10,000 తగ్గిపోయింది. సో ఇలా తగ్గిపోయినప్పుడు ఈ ఇండివిజువల్ యొక్క కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ తగ్గిపోతుంది, ఆటోమేటిక్గా డిమాండ్ కూడా కంట్రోల్ అవుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. సో కొత్త ప్రాజెక్ట్స్ని స్టార్ట్ చేయకుండా, కొత్త రోడ్స్ కన్స్ట్రక్షన్ కానీ, బ్రిడ్జెస్ కానీ, కమ్యూనికేషన్ ఛానల్స్ కానీ, సో ఇటువంటి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయకుండా కాసేపు సైలెంట్గా ఉండటం. సో గవర్నమెంట్ తన యొక్క ఎక్స్పెండిచర్ని తగ్గించుకుంటూ వెళ్తూ ఉంటే ఇలా ఇన్ఫ్లేషన్ మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. సో ఇలా ఏం జరుగుతుందంటే మనీ సప్లై తగ్గుతుంది ఫస్ట్. సో మనీ సప్లై తగ్గితే ప్రజల చేతిలో ఉన్న మనీ తగ్గుతుంది, ఇన్కమ్ అనేది తగ్గుతుంది. సో ఆటోమేటిక్గా కన్జంప్షన్, ఎక్స్పెండిచర్ ప్యాటర్న్స్ మారిపోయి డిమాండ్ అనేది తగ్గుతుంది. సో ఓవరాల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు కంట్రోల్లోకి వస్తాయన్నమాట. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ ఏం చేస్తుంది, డైరెక్ట్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో వీటిని పెంచాలి, అండ్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో వీటిని రెడ్యూస్ చేయాలి. దట్స్ ఇట్. ఓకేనా, గుడ్. సో నెక్స్ట్ మనం చూడాల్సిన సిచ్యువేషన్ ఏంటంటే ఎకనామిక్ గ్రోత్. ఏంటిదమ్మా, ఎకనామిక్ గ్రోత్. సో ఎకానమీ చాలా డల్గా ఉంది, చాలా అంటే చాలా డల్గా ఉంది. డిమాండ్ లేదు, ప్రొడక్షన్ లేదు, ప్రజల యొక్క ఇన్కమ్ తగ్గిపోయింది. సో కొత్త బిజినెసెస్ స్టార్ట్ అవ్వట్లా, అవుట్పుట్ తగ్గిపోయింది, ఓవరాల్ జీడిపి కూడా తగ్గిపోతుంది. సో ఇటువంటి టైంలో గవర్నమెంట్ ఏం చేయాలంటే ఇట్ హ్యాస్ టు డిక్రీజ్ ద ట్యాక్సెస్. ట్యాక్సెస్ని డిక్రీజ్ చేయాలి. సో ట్యాక్సెస్ని డిక్రీజ్ చేసిందంటే ఇప్పుడు ఏం జరుగుతుంది, సో ఒక కామన్ ఇండివిజువల్ యొక్క పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ పెరుగుతుందన్నమాట. సో నా మీద పడే ఇన్కమ్ ట్యాక్స్ తగ్గింది, కంపెనీస్ మీద పడే కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింది. సో ఇప్పుడు నా యొక్క ఇన్కమ్ పెరిగింది, సో చేతిలోకి మనీ ఎక్కువ వచ్చాయి, నథింగ్ బట్ మార్కెట్లో మనీ సప్లై పెరిగింది. సో ఆటోమేటిక్గా నేను ఇప్పటి వరకు సైలెంట్గా ఏది తినకుండా, ఏది పర్చేస్ చేయకుండా, కొత్త హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోకుండా, కొత్త బిజినెస్ పెట్టకుండా అలా ఆగిపోయి ఉన్నాను. ఇప్పుడు నాకు ఇన్కమ్ పెరిగింది కాబట్టి నేను ఏం చేస్తాను, న్యూ బిజినెస్ స్టార్ట్ చేస్తాను, లేదా ఉన్న బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తాను, లేదా గూడ్స్ అండ్ సర్వీసెస్ని ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకుంటూ ఉంటాను.
సో ఇలా అందరూ చేస్తూ ఉంటే ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క డిమాండ్ పెరుగుతుంది. సో డిమాండ్ పెరిగితే ఈ డిమాండ్ని మెయింటైన్ చేయడం కోసం కంపెనీస్ కూడా ప్రొడక్షన్ని పెంచుతూ వెళ్తాయి. సో ఈ ప్రొడక్షన్ పెంచే ప్రాసెస్లో కొంతమందిని మళ్ళీ ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఎందుకంటే ఒకప్పుడు జస్ట్ 50 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసేటప్పుడు దానికి కావాల్సిన ఎంప్లాయ్మెంటే ఆ కంపెనీలో ఉండేది. ఇప్పుడు డిమాండ్ పెరిగింది. ఇప్పుడు డిమాండ్ పెరగడం ద్వారా కంపెనీ 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలి అనుకుంటుంది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఆటోమేటిక్గా కొంతమందిని ఎక్కువగా రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. సో ఎంప్లాయ్మెంట్ పెరిగితే మళ్ళీ ఇన్కమ్ పెరుగుతుంది. సో ఇలా ఏం జరుగుతుంది, ఓవరాల్గా ఆ కంపెనీ యొక్క అవుట్పుట్ పెరుగుతుంది. సో ఇలా మన ఇండియాలో ఉన్న అన్ని కంపెనీస్ యొక్క అవుట్పుట్ పెరిగితే ఏమవుతుంది, మన కంట్రీ తాలూకా జీడిపి ఫైనల్గా గ్రో అవుతుందన్నమాట. ఇది ఎప్పుడు జరుగుతుంది, ట్యాక్సెస్ని డిక్రీస్ చేసినప్పుడు. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. నెక్స్ట్ టూల్ ఇది. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే గవర్నమెంట్ ఇట్ విల్ ఇంక్రీజ్ ఇట్స్ ఎక్స్పెండిచర్. సో గవర్నమెంట్ ఇప్పుడు మార్కెట్లోకి వచ్చి రోడ్స్ కన్స్ట్రక్ట్ చేయటం, బ్రిడ్జెస్ని కన్స్ట్రక్ట్ చేయడం, ట్రాన్స్పోర్టేషన్ని డెవలప్ చేయడం, లేదా కమ్యూనికేషన్ ఛానల్స్ని డెవలప్ చేయడం. సో ఇప్పుడు మనం గమనిస్తే నమో భారత్ అని చెప్పి కరెంట్ అఫైర్స్లో ఉంది, ఓకేనా. సో నమో భారత్ అనేది ఇట్ ఈస్ లైక్ ఏ లోకల్ ట్రాన్స్పోర్ట్ అనమాట. సో ఢిల్లీ టు మేరట్, సో ఒక 1 అవర్లో ఒక 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేసేలాగా అరేంజ్ చేశారు. సో దీని ద్వారా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. లేదు ఇంకా మనకి కొత్త ట్రాన్స్షిప్మెంట్ సీ పోర్ట్స్ డెవలప్ అవుతున్నాయి. సో విజింజం పోర్ట్ అని చెప్పి కరెంట్ అఫైర్స్లో ఉంది. ఇట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ డీప్ వాటర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్. సో ఇటువంటి ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేసినప్పుడు, సో వాటిని డెవలప్ చేసే టైంలో, వాటిని కన్స్ట్రక్ట్ చేసే టైంలో చాలామందికి ఎంప్లాయ్మెంట్ అనేది వస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే గవర్నమెంట్ ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మోడ్లోకి దిగితే, సో దీని ద్వారా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. సో ఎంప్లాయ్మెంట్ పెరిగితే ఇన్కమ్ పెరుగుతుంది, నథింగ్ బట్ మనీ సప్లై పెరుగుతుంది. సో మార్కెట్లో మనీ సప్లై పెరిగితే ఇప్పుడు ఏం జరుగుతుంది, ప్రజలు కన్జంప్షన్ ఆర్ ఎక్స్పెండిచర్ పెంచుతారు. సో ఓవరాల్గా డిమాండ్ అనేది ఇప్పుడు పెరుగుతుంది. సో మనకేం జరుగుతుందంటే అవుట్పుట్ పెరుగుతుంది. సో ఎకనామిక్ గ్రోత్ కూడా ఇలా పెరుగుతుందన్నమాట. ఇది ఒక టైప్ ఆఫ్ ఎక్స్పెండిచర్. ఇంకోటి వచ్చేసరికి స్కీమ్స్ ఆర్ కొన్ని వెల్ఫేర్ ప్రోగ్రామ్స్. సో వీటిని మనం కానీ ఇంక్రీజ్ చేస్తే ఇప్పుడు ఏమవుతుంది, సో ఒకప్పుడు ఒక స్కీమ్ ద్వారా 5,000 వచ్చేవి, ఇప్పుడు గవర్నమెంట్ 10,000 అనౌన్స్ చేసింది. సో ఇప్పుడు ఏం జరిగింది, అడిషనల్గా ఒక పర్సన్కి 5,000 వచ్చాయి, ఎక్స్ట్రాగా 5,000 వచ్చాయి. సో మనోడు ఏం చేస్తాడు, ఇంకా మొదలెడతాడు. సో కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ పెంచుతాడు. సో చక్కగా వెళ్ళి మంచి ఫుడ్ ఐటమ్స్ పర్చేస్ చేయడం, లేదా ఇంట్లోకి ఏమైనా గ్యాడ్జెట్స్ కావాలంటే వాటిని పర్చేస్ చేసుకోవడం, ఇలా డిఫరెంట్ యాక్టివిటీస్ కోసం అతను ఇప్పుడు ఎక్స్పెండిచర్ స్టార్ట్ చేస్తూ ఉంటాడు. సో ఇలా కూడా మనం అవుట్పుట్ పెరుగుతుంది కంపెనీస్, నెక్స్ట్ జీడిపి కూడా పెరుగుతుంది అనమాట. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఎకనామిక్ గ్రోత్ కోసం గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ డైరెక్ట్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని రెడ్యూస్ చేయాలి. ట్యాక్సెస్ రెడ్యూస్ చేస్తే పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ పెరుగుతుంది. సో అప్పుడు కొంచెం మనకి గ్రోత్ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో దీన్ని పెంచాలి. సో ఇలా చేసినప్పుడు మనకి ఎకనామిక్ గ్రోత్ అయితే వస్తుంది. అర్థమైందా? సో ఈ ఫిస్కల్ పాలసీని యూజ్ చేసి మనం ఇన్ఫ్లేషన్ని ఎలా కంట్రోల్ చేస్తాం అండ్ ఎకనామిక్ గ్రోత్ని ఎలా ప్రమోట్ చేస్తాం అనేది మనం చూసాం. ఓకే, గుడ్. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ ఫిస్కల్ పాలసీ చూద్దాం. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఫిస్కల్ పాలసీ? సో ఫిస్కల్ పాలసీలో మానిటరీ పాలసీ లాగే 2 టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎక్స్పాన్షనరీ, సెకండ్ వన్ వచ్చేసరికి కాంట్రాక్షనరీ. సో ఆల్రెడీ మనం మానిటరీ పాలసీ గురించి డీటెయిల్గా మాట్లాడుకున్నాం కాబట్టి ఇది కూడా మీకు ఈజీగా తొందరగా అర్థమైపోతుంది. ఎక్స్పాన్షనరీ ఫిస్కల్ పాలసీ అండ్ కాంట్రాక్షనరీ ఫిస్కల్ పాలసీ. గుడ్. సో ఎక్స్పాన్షనరీ ఫిస్కల్ పాలసీ అంటే ఏంటి, కాంట్రాక్షనరీ ఫిస్కల్ పాలసీ అంటే ఏంటి? సో రెసిషన్ని ఫైట్ చేయడం కోసం లేదా ఎకనామిక్ గ్రోత్ కోసం గవర్నమెంట్ తీసుకునే ఫిస్కల్ పాలసీ ఏంటంటే ఎక్స్పాన్షనరీ ఫిస్కల్ పాలసీ. సో వీఆర్ గోయింగ్ టు ఎక్స్పాండ్, మార్కెట్ని ఎక్స్పాండ్ చేయాలి, మనీ సప్లై పెంచాలి. మనం ఏం చేస్తాం, మనీ సప్లై పెంచుతాం. సో ప్రజల యొక్క ఇన్కమ్ లెవెల్స్ పెంచుతాం. సో ఆటోమేటిక్గా డిమాండ్ని మనం పెంచుతాం అనమాట. సో ఇలా పెరగడం ద్వారా ప్రొడక్షన్ పెరుగుతుంది. సో ఓవరాల్గా జీడిపి అనేది పెరుగుతుంది. సో అప్పటి వరకు మార్కెట్ బాగా డల్గా ఉంది. సో దీని నుంచి మనం బయటికి రావాలి అంటే సో గవర్నమెంట్ విల్ చూస్ ఎక్స్పాన్షనరీ ఫిస్కల్ పాలసీ. సో ఇక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుందో చెప్పండి, డైరెక్ట్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని రెడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ వన్, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో దాన్ని పెంచుతుంది. సో ఈ స్టెప్స్ తీసుకోవడం ద్వారా
మనం ఎకనామిక్ గ్రోత్ని సాధించవచ్చు. దీన్నే మనం ఎక్స్పాన్షనరీ ఫిజికల్ పాలసీ అని చెప్పి పిలుస్తాం. నెక్స్ట్ కాంట్రాక్షనరీ ఫిజికల్ పాలసీ. ఇది మనం ఎప్పుడు తీసుకుంటామంటే ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడం కోసం. సో మార్కెట్ బాగా హీట్ అయిపోయింది, ప్రైజెస్ పెరిగిపోయాయి, సో విపరీతమైన డిమాండ్ ఉంది. సో దీన్ని మనం వెంటనే కంట్రోల్ చేయాలంటే మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు రెడ్యూస్ ద మనీ సప్లైని రెడ్యూస్ చేయాలి, ఆ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క డిమాండ్ని రెడ్యూస్ చేయాలి. సో ఇలా రెడ్యూస్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ద డైరెక్ట్ ట్యాక్సెస్. సో డైరెక్ట్ ట్యాక్సెస్ పెంచితే ఆటోమేటిక్గా ప్రజల యొక్క డిస్పోజబుల్ ఇన్కమ్ తగ్గిపోతుంది అండ్ కార్పొరేట్స్ యొక్క ఇన్కమ్ ప్రాఫిట్ కూడా తగ్గిపోతుంది. కాబట్టి సో ఓవరాల్గా వీళ్ళ యొక్క కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ప్యాటర్న్ కూడా రెడ్యూస్ అవుతుంది. సో డిమాండ్ తగ్గుతుంది, ప్రైజెస్ కూడా తగ్గుతాయి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. దీన్ని రెడ్యూస్ చేసుకోవాలి. సో గవర్నమెంట్ ఇప్పటి నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అని చెప్పి మార్కెట్లోకి రాదు, కొత్త ప్రాజెక్ట్స్ని స్టార్ట్ చేయదు, ఈ వెల్ఫేర్ స్కీమ్స్ని కొత్తగా స్టార్ట్ చేయదు, కొత్త ప్రోగ్రామ్స్ని లాంచ్ చేయదు, లేదా ఉన్న వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ని కట్ డౌన్ చేసుకుంటూ వెళ్ళటం. ఇలా గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ తన యొక్క ఖర్చును కూడా తగ్గించుకుంటూ వెళ్తే మనీ సప్లై తగ్గుతుంది. అప్పుడు మార్కెట్లో ఉన్న ఇన్ఫ్లేషన్ మనం కంట్రోల్ చేయవచ్చు. అర్థమైందా? సో ఇలా 2 టైప్స్ ఆఫ్ ఫిజికల్ పాలసీ ఉంటాయి. సో ఎక్స్పాన్షనరీ ఫిజికల్ పాలసీ అండ్ కాంట్రాక్షనరీ ఫిజికల్ పాలసీ. బిఫోర్ ఎండింగ్ అవర్ సెషన్ దెర్ ఈజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. సో ఇలాగే మన యొక్క ఛానల్లో ఎకానమీ సిరీస్ అయితే నేను ప్లాన్ చేశాను. సో చాలామంది స్టూడెంట్స్ దాన్ని యాక్సెప్ట్ చేసి అందరికీ బాగా నచ్చింది. సో మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. సో నాకు పర్సనల్గా చాలామంది మెసేజ్ చేశారు, సార్ వీలైతే ఇండియన్ ఎకానమీ కోర్సుని కూడా ఇండివిజువల్గా లాంచ్ చేయండి. సో హోల్ ప్యాకేజ్ మేము 0 to Z తీసుకోలేకపోయినా ఈ ప్యాకేజ్ని తీసుకుంటాం, మీ యొక్క ఎక్స్ప్లెనేషన్ నచ్చిందని చెప్పి చాలామంది అడిగారు. సో అందుకని చెప్పి ఇండియన్ ఎకానమీ కోర్సుని కూడా నేను లాంచ్ చేశాను. సో దీంట్లో ఒక ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటంటే ఇది కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. సో ఒకసారి ఈ కోర్స్ని పర్చేస్ చేస్తే చాలు మీకు లైఫ్ టైం యాక్సెస్ అయితే ఉంటుంది. అండ్ ఈ కోర్స్ ఏదైతే ఉందో ఇది మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్తో వస్తుందన్నమాట. కావాలనుకుంటే లైవ్ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. సో మనందరికీ తెలుసు ఇండియన్ ఎకానమీ చాలా డిఫికల్ట్ సబ్జెక్ట్, చాలామంది డిఫికల్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో ట్రస్ట్ మీ, ఈ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు అటువంటి ఒపీనియన్ అయితే ఉండదు. సో చక్కగా లైవ్ క్లాసెస్కి అటెండ్ అవ్వండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను లైవ్ క్లాసెస్లోనే అడగొచ్చు. సో ప్రతి ఒక్కరి డౌట్స్ నేను లైవ్లోనే సాల్వ్ చేస్తూ ఉంటాను. ఒకవేళ మీకు ఎప్పుడైనా సరే లైవ్ క్లాస్ అటెండ్ అవ్వలేకపోతే రికార్డెడ్ వర్షన్ని మీరు చూడొచ్చు అనమాట. అండ్ ఇండియన్ ఎకానమీ ఏదైతే ఉందో సో ఇది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఇంపార్టెంట్ అనమాట. సో యూపీఎస్సీ కానీ, ఏపీఎస్సీ గ్రూప్స్ కానీ, టీఎస్పీఎస్సీ గ్రూప్స్ కానీ. అండ్ వీ ఆల్ నో దట్ మనకి ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. సో ఎగ్జామ్స్ కండక్ట్ చేయబోతున్నారు. కాబట్టి ఇండియన్ ఎకానమీ ఒక ఇంపార్టెంట్ మేజర్ పిల్లర్ సబ్జెక్ట్. కాబట్టి ఈ ఆపర్చునిటీని అస్సలు మిస్ చేసుకోవద్దు. ఓకేనా? సో ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. లైవ్ క్లాసెస్ కానీ రికార్డెడ్ కానీ వినండి. సో ఖచ్చితంగా మీకు మంచి క్లారిటీ అయితే సబ్జెక్ట్ మీద వస్తుంది. సో ఇక్కడ నేను చెప్పేది జస్ట్ శాంపుల్ మాత్రమే. ఫిజికల్ పాలసీ గురించి నేను మీకు జస్ట్ ఒక ఇంట్రొడక్షన్ ఇచ్చాను అంతే, జస్ట్ ఒక శాంపిల్. బట్ లైవ్ క్లాస్లో ఇంకొంచెం డెప్త్గా వెళ్తాను. సో అక్కడ బడ్జెట్ డెఫిసిట్ వస్తుంది, ఓకే, ఫిజికల్ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్, ఇలా డిఫరెంట్ డెఫిసిట్స్ వస్తాయి. సో వాటిని బేస్ చేసుకుని కూడా మనం ఫిజికల్ పాలసీని అనాలిసిస్ చేస్తూ ఉంటాం. సో ఇలా మల్టిపుల్ కాన్సెప్ట్స్ అయితే వస్తుంటాయి. సో డైరెక్ట్ ట్యాక్సెస్ ఏంటి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏంటి. సో డైరెక్ట్ ట్యాక్సెస్ పెంచడం తగ్గించడం చేస్తే ఒక టైప్ ఆఫ్ ఎఫెక్ట్ వస్తుంది. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని పెంచడం తగ్గించడం చేస్తూ ఉంటే సో ఇంకొక ఆపోజిట్ ఎఫెక్ట్ అయితే వస్తూ ఉంటుంది. సో ఇలా కాన్సెప్చువల్ క్లారిటీ కావాలి అనుకుంటే నా క్లాసెస్ని మీరు అటెండ్ అవ్వచ్చు. ఓకేనా? సో క్లాసెస్ మొత్తం నేనే డీల్ చేస్తాను. సో ప్రైస్ వచ్చేసరికి జస్ట్ 2500 మాత్రమే. సో అందరికీ అవైలబుల్గా ఉండాలని చెప్పి ఈ తక్కువ ప్రైస్ అయితే పెట్టడం జరుగుతుంది. సో ఈ ఆపర్చునిటీని అస్సలు మిస్ చేసుకోవద్దు. సో అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి, 6305955532. ఓకే? సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, సబ్జెక్ట్ రిలేటెడ్ డౌట్స్ ఉన్నా సరే, సో ఇది నా యొక్క పర్సనల్ నెంబర్. సో యూ కెన్ కాంటాక్ట్ మీ 7095769596. సో మీ యొక్క డౌట్స్ అన్నీ నాకు వాట్సాప్లో పింగ్ చేయండి. సో సబ్జెక్ట్ రిలేటెడ్ డౌట్స్ అయినా, ప్రిపరేషన్ స్ట్రాటజీ డౌట్స్ అయినా సరే నాకు కాంటాక్ట్ చేయండి. సో నేను అవైలబుల్గా ఉన్నప్పుడు మీ అందరి యొక్క డౌట్స్ని నేను సాల్వ్ చేస్తాను. ఓకే, గుడ్. సో ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. సో వీలైనంత తొందరగా మన కోర్సులో జాయిన్ అవ్వండి. దట్స్ ఇట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ సెషన్. మీకు కానీ నాకు సెషన్ కానీ ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు ఉంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఓకే, సో సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్.